ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన కొనసాగుతుంది. ఏపీ రాజధాని అమరావతిని అత్యుత్తమ విధానాలతో నిర్మిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో చేపట్టే అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టులో భాగస్వామ్యం తీసుకోవాలని సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు అధికారులను సీఎం చంద్రబాబు కోరారు. రెండో రోజు పర్యటనలో భాగంగా బిడదారి ఎస్టేట్ను పరిశీలించారు. అనంతరం సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ అథారిటీ, కార్పొరేషన్ ఎంటర్ప్రైజ్, ప్రపంచ బ్యాంక్ అధికారులతో సమావేశమయ్యారు. రాజధాని నిర్మాణంలో ప్రపంచ బ్యాంకు భాగస్వామ్యం అవుతుందని, గతంలో కొన్ని సంఘటనల వల్ల ఏపీ, సింగపూర్ ప్రభుత్వాల మధ్య గ్యాప్ వచ్చిందని, ఆ తప్పును సరిదిద్దడంతో పాటు అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. అదేవిధంగా రెండు ప్రభుత్వాల మధ్య సహకారం కొనసాగాలని సీఎం సింగపూర్ ప్రభుత్వాన్ని కోరారు. వైసీపీ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ దేశ పరిశ్రమల శాఖ మంత్రికి తెలిపారు. సింగపూర్ పరిశ్రమల శాఖ మంత్రితో భేటీ అయిన సీఎం చంద్రబాబు ఏపీలో చేపట్టిన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల గురించి వివరించారు. పోర్టుల నిర్మాణంలో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం కావాలని కోరారు. మరోవైపు క్రీడా పాఠశాలల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన సీఎం, విజయనగరం, కడపలో సింగపూర్ క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లల గోపీచంద్తో కలిసి క్రీడా పాఠశాలలను సందర్శించారు. అమరావతిలో క్రీడా నగరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నవంబర్లో నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు రావాలంటూ సింగపూర్ మంత్రిని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. గృహ నిర్మాణం, సబ్సీ కేబుల్ రంగంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు సింగపూర్ మంత్రి టాన్సీ అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.